యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యాన పట్టణము సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాము. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఈ మాటలు మనము ఇదే అధ్యాయంలో 3 మార్లు రిపీటెడ్గా చూడగలము. మొదటగా 18వ వచనంలో చూడగలము, తర్వాత 20వ వచనంలో చూడగలము, ఇప్పుడు 3వదిగా మన ధ్యాన వచనంలో కూడా చూస్తున్నాము. ఇక్కడ మనము కామన్గా చూస్తున్నటువంటి మాటలు ఏంటంటే 2 కామన్గా చూస్తున్నాం. ఏంటంటే ఒకటి గుడారము, 2 ప్రయాణము. ఈ గుడారము విశ్రాంతికి, ఆశ్రయానికి, రక్షణకు చిహ్నంగా ఉన్నాయి. ప్రయాణం అనేది కదలికకు, పురోగతికి, మరి తెలియని దానికి అది సాదృశ్యంగా ఉన్నది. అయితే ఈ మేఘం అనేది ఇక్కడ ప్రముఖమైనటువంటి పాత్ర వహించినట్లుగా మనం చూడగలము. ఎప్పుడైతే మేఘం ప్రత్యక్ష గుడారం పైకి వచ్చి నిలుస్తుందో అప్పుడే మరి వారు అక్కడ విశ్రాంతి తీసుకోవాలి. అదే ప్రదేశంలో ఎప్పుడైతే మేఘం ప్రత్యక్ష గుడారం నుంచి కదులుతుందో అప్పుడే వారు ప్రయాణము చేయాలి. అనగా మేఘము వారికి ఒక మార్గ నిర్దేశకత్వమును అందించుటలో ఒక ప్రధానమైన పాత్ర పోషించినదిగా మనము చూడగలము. అంటే ప్రజలు, ఇశ్రాయేలీలైన వారు దేవుని మాటకు విధేయత చూపటం తప్ప, దేవుని మాటను వినటం తప్ప, దేవుని మాట ప్రకారం నడుచుకోవటం తప్ప వారు వేరే బాధ్యతలు నిర్వర్తించవలసినవి ఏమీ లేవు. సంపూర్ణ విధేయత చూపాలి, దేవుని మాట ప్రకారంగా వారు నడుచుకోవాలి. అంతేకాని ఆలస్యం చేయకూడదు, ఎలాంటి అభ్యంతరాలు వారు చెప్పకూడదు. దేవుడు కూడా తన ప్రజలను తనపైన ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నాడు. తన ఆజ్ఞానుసారంగా వారు నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. తన యొక్క మాటకు వారు లోబడి ఉండాలని, తన చిత్తానుసారంగా వారు నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే వారికి ఒక సరైనటువంటి ఒక పర్టికులర్ టైం టేబుల్ అని, లేదా ఒక దైనందిన దినచర్య అని వారికి ఎలాంటిది దేవుడు నియమించలేదు. మీరు ఫలాని టైంలో ప్రయాణం చేయాలి, ఒక పర్టికులర్ టైంలో మీరు విశ్రాంతి తీసుకోవాలి అని ఎలాంటి సమయాలు వారి కొరకు నిర్దేశించలేదు. ఎప్పుడు మేఘం వచ్చి ప్రత్యక్ష గుడారం పైన నిలబడుతుందో తెలియదు, ఎన్ని రోజులు నిలబడుతుందో తెలియదు, ఎన్ని రోజులు నిలిచి ఉంటుందో వాళ్ళకి అర్థం కాదు. అది ఒక 2 దినాలు నిలిచి ఉండొచ్చు మేఘము అలానే కదలకుండా, ఒక నెల రోజులు నిలిచి ఉండొచ్చు, లేదా ఒక సంవత్సరం అంతా కూడా మరి అక్కడే ఉండొచ్చు. ఆ విధంగా మేఘం 2 రోజులు నిలిచి ఉంటే 2 రోజులు వీళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. నెల రోజులు అలానే ఉంటే వాళ్ళు నెల రోజులు కూడా గుడారాలలోనే ఉండాలి విశ్రాంతి తీసుకుంటూ. ఒకవేళ ఏడాది కావచ్చు, ఆ ఏడాది కూడా వారు ప్రయాణం చేయకుండా అలానే ఉండాలి. ఎప్పుడైతే మేఘం కదిలిపోతుందో అప్పుడే వారు వెంటనే గుడారాలు విప్పుకొని మరి వాళ్ళు మేఘాన్ని అనుసరించి ప్రయాణం చేయాలి. అంతేకాని మేఘం నిలిచింది కదా, ఇదే మా స్థిరమైన చోటు, ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మరి తినడానికి దేవుడు చక్కగా ఆహారాన్ని అందిస్తున్నాడు, త్రాగడానికి నీళ్ళని ఇస్తున్నాడు, ఇదే ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్గా ఉన్నది అని వాళ్ళు అనుకోవటానికి వాళ్ళకి అది అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అంత సిద్ధపాటుతో ఉండాలి, ఎప్పుడు మేఘం కదులుతుందో ఏమో అని. అంత తడవు చేయకుండా వాళ్ళు అనుసరించి నడుచుకోవాలి. మన జీవితాలలో కూడా మనము దేవుడు మనకంటూ ఒక ప్రయాణం, మన విశ్వాస ప్రయాణం అనేది మన ముందున్నది. మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మన విశ్వాస జీవితంలో ఆయన మాట చొప్పున మనం నడుచుకోవాలి, ఆయన మాట చొప్పున మనం జీవించాలి, ఆయన మాటకు మనం లోబడి నడుచుకోవాలి, ఆయన యొక్క మార్గ నిర్దేశకత్వంలో మనం ప్రయాణం చేయాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసంగా మనము కూడా మరి ఆయన యొక్క మాటకు లోబడి ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన యందు సంపూర్ణ విధేయత కలిగి మనం ప్రయాణం చేయాలని, అంటే మన విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని
దేవుడు కోరుకుంటున్నాడు. మనకు తెలిసిన మార్గమే కావచ్చు, మనకు తెలిసిన పనులే కావచ్చు, మనకు తెలిసిన ప్రదేశమే కావచ్చు, అయినంత మాత్రాన మనం సొంతంగా మరి నడుచుకోవటం కాదు, కానీ చిన్న పిల్లల వల్లే ఆయన పైన సంపూర్ణ మరి విధేయత చూపాలని, సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరి వారిని ఏ విధంగా అయితే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడు, వారి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మన కొరకు కూడా ఆయన నిత్య రాజ్య వారసత్వము మనకి వారసత్వం ఇవ్వడానికి, ఆ నిత్య రాజ్యము మనం ప్రవేశించడానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మన గురి పరలోక రాజ్యము. మరి నిత్య మహిమలో మనం కూడా జీవించటానికి, ఆయనతో పాటు ఉండటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తుండగా మన విశ్వాస జీవితంలో, మన యాత్రలో మనము మరి జయకరంగా ప్రయాణం చేద్దాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన మా యొక్క విశ్వాస జీవితంలో మేము మీకు సంపూర్ణంగా విధేయత చూపటానికి, మీ మాటకు లోబడి జీవించటానికి, మీ పైన మేము ఆధారపడి నడుచుకున్నటకు మాకు సహాయం చేయమని, మా యొక్క దైనందిన జీవితాలలో ప్రభువా మీ నడిపింపును మాకు దయచేయమని, మా జీవితాలలో మీరే కేంద్రంగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.